అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా ప్రేమ వందనములు. నేటి మన ధ్యానాంశము నీ మనవిని దయచేయునుగాక. నేటి మన ధ్యానాంశము నీ మనవిని ఆయన దయచేయునుగాక. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం చదువుకుందామండి. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఇక్కడ అంతటా ఏలి ఆమెతో ఏమంటున్నాడు? క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె సంతోషంగా ఇంటికి వెళ్ళి ఆ రోజు నుండి దుఃఖమును విడిచి భోజనం చేయటం మొదలుపెట్టింది. అంటే అంతకుముందు ఆమె భోజనం చేయలేదని అర్థమవుతుంది కదా. వెళ్ళి భోజనం చేసి నాటి నుండి దుఃఖముగా ఉండటం మానెను. అంతకుముందు దుఃఖము కొంత ఉండేది, ఇప్పుడు ఆమె దుఃఖముఖముగా ఉండటం మానివేసింది. కాబట్టి ఇక్కడ ఎవరిమే? అన్న ఎందుకు దుఃఖముఖరాలైంది? తనకి బిడ్డలు లేరు, సంతానం లేదని ఆమె హేళన చేయబడుతుంది తన తోడికోడల ద్వారా. అనేక మంది మనుషులు కూడా ఆమెని దూషించి మాటలాడుతున్నారని బాధతో దేవుని సన్నిధిలో దుఃఖముఖరాలైనప్పుడు దేవుడు ఆమె మనవి వినుగాక అని దయచేయునుగాక అని ఏలి ఆమెతో చెప్పడం జరిగింది. ఇక్కడ అన్న మనవి దయచేయటమే కాదు, మన మనవి కూడా దేవుడు వింటాడండి. మనవి చేసుకున్న ఆయన మన మాట వింటారు, మనకు దయచేస్తారు. మనం చేసుకున్న మనవి ఆయన దయచేస్తారు. ఇక్కడ సమూయేలు మొదటి సమూయేలు రాసిన గ్రంథము 25వ అధ్యాయము 35వ వచనం చదువుకుందామండి. నీ మాటలు నేను ఆలకించి నీ మనవిని అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పెను. ఇక్కడ ఎవరు? తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని నీ మాటలు నీ ఆలకించి నీ మనవిని అంగీకరించి తిని నా సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పెను. ఎవరిక్కడ సమాధానంగానే వెళ్ళమని చెప్పింది? దావీదు మహారాజు. ఎవరు ఈమె? అబీగయలు తన భర్త అయిన నాబాలును చంపవద్దని ఇశ్రాయేలు దేవుడు రాజైన దావీదుకి మనవి చేసుకోవడానికి వస్తుంది. అప్పుడు ఇశ్రాయేలు రాజైన దావీదు మహారాజు ఆమె మాటలు అంగీకరించి, నీవు దయచేసినది నీకు ఆలకించి మనవి అంగీకరించితిని, నీ మనవిని నేను అంగీకరించితిని, సమాధానముగా ఇంటికి పొమ్ము అని చెప్పి ఉన్నాడు. మన దేవుడు మరి దావీదు మహారాజు అయిన దావీదే ఆ విధంగా చెప్తే దేవుడైన మన దేవుడు మన మనవి ఆలకించడాన్ని తప్పకుండా ఆలకిస్తాడు. దేవుడు మన మాటల్ని అంగీకరిస్తాడు. మనం ఏమైనా ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మన మనవి ఆలకించి మనకు దయచేసే దేవుడు అండి. దేవుడు గొప్ప దేవుడు. ఒక రాజుగారే ఒక మనవిని ఆలకించి ఆమెను సమాధానంగా పొమ్మని, మనవి అంగీకరించి ఉన్నాను సమాధానంగా పొమ్మని చెప్పినప్పుడు మన రాజు కరుణామయుడు దయామయుడైన యేసయ్య మన మనవి ఆలకించుకుని ఉంటాడా? తప్పకుండా మన మనవి ఆలకిస్తాడు. కాబట్టి మనకి ఏ బాధ ఉన్నదో ఏమున్నదో అది మనుషులకు కాకుండా దేవునికి చెప్పుకుంటే దేవుడు తప్పకుండా అంగీకరించి మనకి దయచేస్తాడండి. అలాగే ఆయన నా నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకున్న గాక, నీవు నీ దహన బలులు అంగీకరించను గాక, నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచను గాక, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచను గాక. ఇక్కడ దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నారండి. ఆయన నైవేద్యాన్ని జ్ఞాపకం చేసుకుని, నేను పెట్టిన నైవేద్యాలన్నీ జ్ఞాపకం చేసుకో తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకో, నా దహన బలులను జ్ఞాపకం చేసుకో. మనం చేసే ప్రార్థనలు మన విజ్ఞాపనలను జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. మనం ఇచ్చే కానుకలను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచను గాక, నీ ఆలోచన యావత్తు సఫలపరచను గాక, నీ కోరిక సిద్ధింపచేసిన గాక అని మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచను గాక. కాబట్టి మన కోరిక ఏమై ఉందో ఆ కోరికలను సిద్ధింపచేసి ఆలోచన యావత్తు సఫలపరిచే దేవుడు మన దేవుడు. మనకి ఆలోచన పుట్టక మునిపే మన సర్వం ఎరిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి మన మనవి ఆలకించి దయచేసే దేవుడు. నీ మనవి ఏదైనా సరే, అది బిడ్డల వివాహం కావచ్చు, బిడ్డల ఆరోగ్యం కావచ్చు, బిడ్డల చదువు కావచ్చు, బిడ్డల ఉద్యోగం కావచ్చు, అప్పు బాధలు కావచ్చు, ఏదైనా సరే నీ మనవి దేవుని దగ్గర మొరపెట్టుకో. దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు నీ మనవినికి ఆయన దయచేయను గాక. తర్వాత ఇక్కడ
ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చును. అతడు ఎలీషా దగ్గర నుండి కొంత దూరం సాగిపోయాను. ఎవరిని ఎలీషా నెమ్మది పొంది వెళ్ళమని చెప్పాడంటే నయమాను అండి. నయమాను కుష్ఠరోగితో ఉన్నప్పుడు అక్కడ బాలిక, ఇశ్రాయేల్ బాలిక, బానిసగా ఉన్న బాలిక చెప్తుంది, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన ప్రతి రోగాన్ని సమస్తాన్ని స్వస్థపరుస్తాడు, వెళ్ళమని చెప్తే వస్తాడు. వచ్చినప్పుడు ఆయన నయమాని కుష్ఠరోగి తగ్గిపోయిన తర్వాత అతను తిరిగి వచ్చినప్పుడు, నువ్వు నెమ్మది కలిగి పొమ్ము, ఇంక నువ్వు నాకేమీ సమర్పించవసరం లేదు, నెమ్మదిగా ఇంటికి వెళ్ళు అన్నాడు. దేవుడు మరి ఎలీషానే ఒక మనిషి మాట విని అతన్ని స్వస్థపరిస్తే, మన దేవుడు గొప్ప దేవుడు కదా, మనం దేవుణ్ణి గొప్ప దేవుణ్ణి మనం ప్రార్థిస్తే మనవి ఆలకించకుండా ఉంటాడా? మనల్ని స్వస్థపరచకుండా ఉంటాడా? లేదు. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. యెహోవా నీ సర్వరోగములను స్వస్థపరచనని గ్రంథంలో రాసి ఉన్నది. కాబట్టి నీకు ఎలాంటి రోగం ఉన్నా, ఏ జబ్బు ఉన్నా దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నట్లయితే నీ మనవి దేవుడు వినుగాక. తర్వాత అందుకు ఆయన, నీ విశ్వాసం నేను రక్షించిన, సమాధానము గలదన వాళ్ళవై వెళ్ళుమని ఆ స్త్రీతో అనెను. ఇక్కడ ఒక స్త్రీ యేసు ప్రభు పాదాలు కడిగిందండి. కన్నీటితో పాదాలు కడిగి పన్నీరు రాసి ఆయన ఆ పాదాలని ముద్దు పెట్టుకుంది. ఆ స్త్రీ పేరు పాపాత్మురాలని రాయబడినది గ్రంథంలో. సో ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి, ఎందుకంటే ఆమె యేసు ప్రభుని విస్తారంగా ప్రేమించింది. మనం యేసు ప్రభుని ప్రేమించినట్లయితే మన పాపాలని క్షమించడమే కాదు, మన రోగాల్ని కూడా స్వస్థపరిచే దేవుడు. కాబట్టి మన విశ్వాసంతో ఏ మనవి చేసుకుంటే ఆ మనవిని దేవుడు దయచేయనుగాక. తర్వాత అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచినది, సమాధానము గల దానవై వెళ్ళుము అన్నాడు. ఇక్కడ రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నప్పుడు ఆయన ప్రభావం పోయిందని మన మహాజన సమూహంలో అనటం జరిగింది. అక్కడ ప్రభావం పోయింది అనే కుమార్తె రక్తస్రావం కలిగిన స్త్రీ ఆ క్షణమే స్వస్థపరచడం జరిగింది. అప్పుడు దేవుడు ఏమన్నారు, యేసు ప్రభు, అమ్మ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినది, నీవు సమాధానము గలవానివే వెళ్ళు అన్నాడు. కాబట్టి ఇలా వస్త్రపు చెంగు అంటుకున్న వాళ్ళకి సమాధానాన్ని ఇచ్చాడు, అలాగే పాదాలు కడిగిన వాళ్ళకి సమాధానం ఇచ్చాడు, అలాగే నయమాను సమాధానం ఇచ్చి పొమ్మన్నాడు. ఇంతమందికి సమాధానం ఇచ్చిన దేవుడు మనకు సమాధానం ఇవ్వడం తప్పకుండా మనల్ని ఆలకించి మనల్ని సమాధానం దయచేయను గాక. తప్పకుండా మనల్ని ఆయన ఆలకిస్తాడు. తర్వాత కనాను స్త్రీని చూసి, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగా. కానీ ఆ క్షణమే ఆమె కుమార్తె స్వస్థపడెను. కనాను స్త్రీ కూడా యేసు ప్రభు వారు వెంట పెడుతుందండి. అయ్యా నా కుమార్తెను స్వస్థపరచు అని వెంట పడినప్పుడు అప్పుడు యేసు ప్రభు ఆమె విశ్వాసాన్ని చూసి, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు జరుగునుగాక అని ఆమెతో అనగానే ఆ క్షణమే ఆమె కుమార్తె స్వస్థపడింది. కాబట్టి దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. మనల్ని కూడా, మన ప్రార్థనలు కూడా దేవుడు ఆలకిస్తాడండి. మనవి ఆయన దయచేయనుగాక. మనవి చేసుకున్నా, మన బిడ్డల ఆరోగ్యం కోసమైనా, మన బిడ్డల చదువుల కోసమైనా, మన బిడ్డల వివాహాల కోసమైనా మనవి చేసుకున్నట్లయితే దేవుడు తప్పకుండా అద్భుత కార్యాలు చేస్తాడండి. దేవుడు మనం అందరం కూడా దేవుని సన్నిధిలోకి మనవి చేసుకొని ఆ మనవి దేవుడు దయచేయాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు ప్రభా. నువ్వు ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు అయ్యా. అదిగో ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో తలలోంచిన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో అద్భుత కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాను. అలాగే మా యూట్యూబ్ పరిచర్యలో ఉన్న సభ్యులందరినీ ఆశీర్వదించి దీవించండి. వారి యొక్క ప్రతి అవసరాన్ని తీర్చండి ప్రభా. మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. మేము ప్రతి విషయం ప్రభా మీ దగ్గర మనవి చేసుకొని ఆ మనవిని మీరు దయచేయాలని కోరుకుంటూ మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.